హలో అందరికీ మొన్న వ్లాగ్లో మా హస్బెండ్ డెకరేషన్ చేస్తూ నేను చూపించాను కదా. ఒక సైడ్ అయితే నేను ఇటు సైడ్ వంటలు చేస్తున్నాను. అంటే నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచేసాను అనమాట. ముందు రోజు నైట్ 10:30కి నా వర్క్ అయిపోయింది, ఆఫీస్ వర్క్. దాని తర్వాత నేను శనగలు ఇవన్నీ నానబెట్టుకొని కొబ్బరి బెల్లం ఇవన్నీ తురుముకొని స్టవ్ అంతా నీట్ క్లీన్ చేసేసుకొని పడుకున్నాను అనమాట. అప్పటికే 12 అయిపోయింది టైము. ఇంకా నాకు అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేయాలి కదా, అందులో ఆఫీస్ ఉంది ఆ రోజు. ఇంకెలా అబ్బా అనుకుంటున్నాను. నైట్ 10:30 దాకా నిద్ర రాకుండా, అంటే మధ్యాహ్నం పడుకోలేము, సో ఎలా చేయాలి అనుకుంటూ ఉన్నాను. బట్ ఇంకా తప్పదు కదా, 4 o'clock లేసేసి ఇంకా ఫాస్ట్గా ఇల్లు జిమ్మి తుడిచేసేసుకొని ఇంకా అన్నీ స్టార్ట్ చేసేసాను వంటలు నా ఇటు సైడు. తర్వాత మా హస్బెండ్ ఏమో 5కి లేసి ఇంకా ఆయన పూజ సైడ్ అన్ని ఇవన్నీ డెకరేషన్ చేసుకుంటారు. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఎందుకో సడన్గా గుర్తొచ్చింది, అవును రావుకాలం యమగండం చూడాలి కదా అని చెప్పి నేను చూస్తే 7:30కి యమగండం అని ఉండింది 9 దాకా. ఇంకా అప్పటికప్పుడు చెప్పాను అనమాట, నువ్వు తెస్తే వినాయకుడిని 7:30 లోపల తెచ్చేసేయి, లేదంటే 9 o'clock తర్వాత తేవాలి అని అంటే, ఎందుకులే రిస్క్, మళ్ళీ అక్క తెరవకపోతే షాపు మళ్ళీ అంత దూరం వేస్ట్ అయిపోతుంది కదా అంటే మేము ముందు రోజే మనీ ఇచ్చేసి సెలెక్ట్ చేసి పెట్టుకొని వచ్చేసామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 7:30కి వస్తామంటే సరే అన్నారు ఆ షాప్ వాళ్ళు. కాకపోతే అంత దూరం వెళ్ళి మళ్ళీ లేకపోతే 7:30 పైన తెచ్చుకోలేం కదా, అందుకనేసి ఈ లోపల మాకు ఎట్లాగో దేవుడికి పెట్టుకొని ఈ డెకరేషన్ పాలవెల్లి ఇవన్నీ కట్టేసరికి 9 అవుతుంది. అందుకని మా హస్బెండ్ ఏమన్నారంటే, సర్లే 7:30 లోపల నువ్వు ఏది కుదిరితే అది ప్రసాదం నాకు ఇవ్వు, నేను కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకుందాము, ఆ తర్వాత నేను ఈ పాలవెల్లి ఇవన్నీ హ్యాంగ్ చేసి అయిపోయేటప్పుడు 9 అయిపోద్ది, నేను వెళ్ళి ఇంకా వినాయకుడిని తెచ్చి నీకు అన్నీ పెట్టించేసి వెళ్ళిపోతాను, నువ్వు హ్యాపీగా ప్రసాదాలు చేసుకొని నెమ్మదిగా పెట్టుకో, ఎందుకంటే వినాయక చవితి పూజ ప్రాసెస్ చాలా లేట్ అవుద్దండి కదా, అందుకని చెప్పేసి ఎందుకులే నువ్వు పెట్టుకో, నేను జస్ట్ ఇంట్లో పెట్టేసుకున్నాను కదా, దీపం పెట్టుకున్నాను కదా నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయారు. కనీసం ఇంకా మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ కూడా అన్నీ ఉన్నాయి, రెడీగా చేసి పెట్టేసున్నాను కదా, తీసుకెళ్ళలేదు, హడావిడిగా వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే నాకు అప్పటికి 9 o'clockకి ప్రసాదాలు అన్నీ అయిపోయాయి. ఇంక ఈయన వచ్చే లోపల నేను పసుపు వినాయకుడిని చేసి అక్కడ పెట్టేశాను. నేను ఎక్కువ అంటే ప్రతిసారి వడలు పూర్ణాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తాను, బట్ ఈసారి నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. వినాయకుడికి ఏమి ఇష్టమో అవి మెయిన్ ఉంటాయి కదా కొన్ని, అవి మాత్రం చేసేసుకున్నాను టయానికి. తర్వాత నేను వెళ్ళి ఇంకా శారీ కట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా ప్రసాదాలన్నీ చేసి పెట్టుకున్నానండి. కాకపోతే ఉంటుంది కదా ఫ్యామిలీ అంతా కలిపి చేసుకుంటే బాగుంటుందని, సరే ఏం చేస్తాం కానీ తప్పదు. మళ్ళీ నాకు ఇంకా 1 o'clockకి హడావిడిగా అయిపోయింది అనమాట. అంటే 1 o'clockకి నాకు షిఫ్ట్ స్టార్ట్ అవుద్ది. సో ఈ లోపల నేను ఇంకా అన్నీ మొత్తం అక్కడక్కడ పారేసి వెళ్ళలేం కదా, అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నేను పెట్టుకొని మొత్తానికైతే రెడీ అయిపోయింది. మధ్యాహ్నాన్ని సడన్గా మా హస్బెండ్ అయితే వచ్చారు, హ్యాపీగా ఫీల్ అయ్యాను, లంచ్కి వచ్చారు. దీని ఫుల్ వ్లాగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, ఈ వీడియో కింద ప్లీజ్ వెళ్ళి చూడండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.